హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో మనం చర్చించుకోబోయేటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి వివరాల గురించి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: ఇన్ విచ్ కంట్రీ ప్రొడ్యూస్డ్ ద మోస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ ఇన్ 2022? 2022లో ప్లాస్టిక్ వ్యర్థాలను అత్యధికంగా ఉత్పత్తి చేసినటువంటి దేశం ఏది? ప్లాస్టిక్ వేస్ట్. ఫస్ట్ వన్ చైనా, సెకండ్ వన్ అమెరికా, థర్డ్ వన్ యూరోపియన్ యూనియన్, ఫోర్త్ వన్ ఇండియా. గణాంకాల ప్రకారం 2022లోనంట దాదాపు 26 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు విడుదల చేశాయని చెప్పి పేర్కొనడం జరిగింది. అయితే ఈ 26 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల్లో అత్యధికంగా వ్యర్థాలను ఏ దేశం చేసింది అంటున్నారు. ఏ దేశం చేసిందండి? చైనా ఈజ్ ద రైట్ ఆన్సర్. సుమారు ఈ 26 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల్లో 8 కోట్లకు పైన ప్లాస్టిక్ వ్యర్థాలను చైనా విడుదల చేస్తే, తర్వాత స్థానంలో ఉన్న అమెరికా సుమారు 4 కోట్లకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేసి రెండవ స్థానంలో నిలవటం జరిగింది. సో ఈ విధంగా ప్రపంచంలోనే అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేసినటువంటి దేశంగా చైనా మొదటి స్థానంలో ఉంటే, మరి అమెరికా రెండవ స్థానంలో, ఇక యూరోపియన్ యూనియన్ దాదాపు 3 కోట్ల టన్నులకు పైగా, యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలన్నీ కలిపి దాదాపు 3 కోట్ల టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేయడం జరిగింది. మరి మన భారతదేశం తీసుకుందండి. మన భారతదేశం తీసుకుంటే 95 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేసింది. సో ఈ విధంగా ప్రపంచంలో అత్యధికంగా ప్లాస్టిక్ వ్యర్థాలు చేసినటువంటి దేశంగా చైనా మొదటి స్థానంలో ఉంది. రైట్. ప్లాస్టిక్ చెత్తలో భారత వాటా 3.54%. ప్రపంచవ్యాప్తంగా 2022లో మొత్తం 26.8 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త తయారవగా, అందులో భారత వాటా 3.54% అని నేచర్ జనరల్ అనేటువంటి పత్రిక వెల్లడించడం అనేది జరిగింది. సో భారతదేశంలో ఎంత శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేస్తున్నారయ్యా అంటే, మొత్తం ప్రపంచంలో విడుదల చేస్తున్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాల్లో కేవలం 3.54% ప్లాస్టిక్ వ్యర్థాలను భారతదేశం విడుదల చేస్తుందని ఎవరు ప్రకటించారయ్యా అంటే నేచర్ జనరల్ అనేటువంటి పత్రిక వెలువరించడం అనేది జరిగింది. మరి ఈ ప్లాస్టిక్ చెత్త అత్యధికంగా చైనాలో 8.15 కోట్ల టన్నులు ఉండగా ఉత్పన్నం కాగా, తర్వాత స్థానంలో అమెరికా 4 కోట్ల టన్నులతోటి, అదేవిధంగా యూరోపియన్ యూనియన్ 3 కోట్ల టన్నులతోటి మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా మొత్తం 26.8 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త విడుదలవుతుంటే, అందులో దాదాపు 8.15 కోట్ల టన్నులు చైనా నుంచే వస్తుంటే, ఇక తర్వాత స్థానంలో ఉన్న అమెరికా 4 కోట్లు, యూరోపియన్ యూనియన్ ఉన్న దేశాలన్నీ కలిపి 3 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్తను విడుదల చేయడం జరిగింది. ఇదే క్రమంలో మన భారతదేశంలో ఎంత ప్లాస్టిక్ చెత్త విడుదలవుతుందయ్యా ప్రతి సంవత్సరం అంటే 95 లక్షల టన్నుల ప్లాస్టిక్ చెత్త విడుదలవుతుంది. ఇది ఎంతతో సమానమయ్యా అంటే 3.54% తోటి సమానం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్: నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే ఎవ్రీ ఇయర్? జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం. దీన్ని దేనికోసం నిర్వహిస్తారయ్యా అంటే, గర్భిణీ స్త్రీలకు సంబంధించి వారు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, సంరక్షణ, అదేవిధంగా ప్రసవానంతరం తీసుకోవలసినటువంటి జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఒక రోజున జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి అది ఏ రోజున? ఫస్ట్ వన్ April 5th, April 7th, April 10th, April 11th. ఎప్పుడండి? జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం April 11 నిర్వహించుకుంటాం. అంటే గర్భిణీ స్త్రీలకు సంబంధించి వారు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, ప్రసవానంతరం వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంటే మన కస్తూరిబా గాంధీ జయంతిని పురస్కరించుకొని మన దేశంలో ఈ యొక్క April 11న
ఈ యొక్క జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏప్రిల్ 11 ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఏప్రిల్ 5 దేనికి సంబంధించిందండి? మరి ఏప్రిల్ 5 వచ్చేసి నేషనల్ మ్యారిటైమ్ డే. మ్యారిటైమ్ అంటే సముద్ర ప్రభావిత. సో నేషనల్ మ్యారిటైమ్ డే ఏప్రిల్ 5. అదేవిధంగా ఏప్రిల్ 7 వచ్చేసి వరల్డ్ హెల్త్ డే. వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 7. అదేవిధంగా ఏప్రిల్ 10 వచ్చేసి వరల్డ్ హోమియోపతిక్ డే. వరల్డ్ హోమియోపతి డే. సో వీ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఏప్రిల్ 10th is the World Homeopathic Day. April 7th is the World Health Day. April 5th is the National Maritime Day. April 11th is the National Safe Motherhood Day. We celebrated every year. So that's why here right answer is April 11th. జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం. జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం. జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని అంటే నేషనల్ సేఫ్ మదర్హుడ్ డేని దేశంలో ఏటా ఏప్రిల్ 11న నిర్వహిస్తారు. గర్భిణీ స్త్రీలకు సరైన ఆరోగ్య సంరక్షణ, ప్రసవానంతరం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే గర్భిణీ స్త్రీలకు ఉద్దేశించి గర్భిణీ స్త్రీల కోసమే ప్రత్యేకంగా ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అంటే వారు తీసుకోవాల్సిన ఆరోగ్య రక్షణలో అదేవిధంగా ప్రసవానంతరం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఈ రోజున అవగాహన కల్పిస్తారు. గర్భధారణ సమయంలో లేదా ప్రసవించిన 42 రోజుల లోపు సంభవించే మరణాన్ని ప్రసూతి మరణంగా పేర్కొంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రసూతి మరణం. ప్రసూతి మరణం అంటే ఏంటయ్యా అంటే ప్రసవించిన 42 రోజుల లోపు ఆ స్త్రీ గనక చనిపోతే ఆ చనిపోయినటువంటి వారిని ఏమన్నారంటే ప్రసూతి మరణాలు అన్నారు. ప్రసవించే సమయంలోనే కాదు, ప్రసవించిన తర్వాత 42 రోజుల్లోపు కూడా మరణం సంభవిస్తే దానిని ప్రసూతి మరణంగానే పరిగణించడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. 42 రోజులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ట్రెండ్స్ ఇన్ మెటర్నల్ మోర్టాలిటీ 2023 అంటే 2023 ప్రకారం అంటే 2023లో భారతదేశంలో 19,000 ప్రసూతి మరణాలు నమోదయ్యాయని, అంటే సగటున రోజుకు 52 మరణాలు సంభవించాయని చెప్పి పేర్కొనడం జరిగింది. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక అయినటువంటి ట్రెండ్స్ ఇన్ మెటర్నల్ మోర్టాలిటీ. మెటర్నల్ మోర్టాలిటీ అంటే మనం చెప్పుకున్నాం ప్రసూతి మరణము. ప్రసూతి మరణం అంటే ప్రసవించిన సమయం నుండి 42 రోజుల్లోపు గనక మరణం సంభవిస్తే దాన్ని ప్రసూతి మరణం అన్నాము లేదా మెటర్నల్ మోర్టాలిటీ అన్నాము. సో ఈ మెటర్నల్ మోర్టాలిటీలో 2000 నుంచి 2023 మధ్య కాలంలో చేసినటువంటి అధ్యయనాల ప్రకారం ప్రధానంగా 2023లో మన భారతదేశంలో 19,000 ప్రసూతి మరణాలు నమోదయ్యాయని, అంటే సగటున రోజుకు 52 మరణాలు ప్రసూతి మరణాలు సంభవిస్తున్నాయని మన దేశంలో ఈ యొక్క ప్రపంచ ఆరోగ్య నివేదిక పేర్కొనడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. రైట్. ప్రసూతి మరణాలలో భారత్ 2023లో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదికలో వెల్లడించింది. మనం చెప్పుకున్నాం కదా 2023లో మన భారతదేశం మొత్తంలో 19,000 ప్రసూతి మరణాలు సంభవించాయంట. ఈ 19,000 ప్రసూతి మరణాలు సంఖ్య అనేది ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. అంటే ప్రపంచంలో ప్రసూతి మరణాలు అత్యధికంగా ఉన్నటువంటి 2వ దేశం మన భారతదేశం. మరి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో సస్టైనబుల్ గోల్స్ ఉన్నాయి కదా, మరి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 3వది అయినటువంటి అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలి. అంటే సస్టైనబుల్ గోల్స్లో 3వది ఏంటయ్యా అంటే అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలి. మరి అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందిస్తే ప్రసూతి మరణాలు అంత ఉండవు కదా. సో కాబట్టి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 3వది అయినటువంటి అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలి ప్రకారం 2030 నాటికి ప్రతి 1,00,000 జననాలకు మాతృత్వ మరణాల రేటును 70కి తగ్గించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. మరి కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఈ రేటు 2014-16 మధ్యకాలంలో 130గా ఉండగా 2018-20 నాటికి 97కు తగ్గింది. కానీ మనం ఎంతకు తీసుకురావాలండి? దాన్ని 70కి తీసుకురావాలి. అంటే ప్రతి 1,00,000 జననాలకు ప్రసూతి మరణాల యొక్క రేటును 70కి తీసుకురావాలి అని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అయితే మనం ప్రస్తుతం ఎంత ఉందండి? 2018-20 నాటికి 97కు వచ్చింది. మరి 2014-16లో అది 130గా ఉంది. ఇంకా తగ్గే అవకాశం ఉంది. అంటే ఈ సస్టైనబుల్ గ్రోత్ లక్ష్యంగా సస్టైనబుల్ గోల్స్లో భాగంగా 2030 నాటికి ఈ స్థాయికి మనం
తీసుకురావాలి ప్రసూతి మరణాల సంఖ్యను. అంటే ప్రతి 1,00,000 మందికి 70 మంది మరణాలు సంభవించే విధంగా తగ్గించుకోవాలి అని చెప్పి ఈ యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గోల్లో మనం నిర్ణయించుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించిన చారిత్రక నేపథ్యం ఏందో చూద్దాం. భారత్లో ప్రసూతి మరణాలను అంతం చేసి తల్లుల లేదా నవజాతి శిశువుల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో 1999లో వైట్ రిబ్బన్ అలయన్స్ ఇండియా WRIA అంటే వైట్ రిబ్బన్ అలయన్స్ ఇండియా అనేటువంటి స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది. అంటే ఈ యొక్క వైట్ రిబ్బన్ అలయన్స్ ఇండియా అనేటువంటి స్వచ్ఛంద సంస్థ లక్ష్యం ఏందయ్యా అంటే మన భారతదేశంలో తల్లులు మరియు నవజాత శిశువుల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క WRIA అనేటువంటి సంస్థ స్వచ్ఛంద సంస్థ 1999లో ఏర్పడింది. మరి 2003లో కస్తూరిబా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఏటా ఏప్రిల్ 11న జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ విధంగా జరుపుకోవాలని కూడా WRIA సంస్థ నిర్ణయించడం జరిగింది. అదే ఏడాది భారత ప్రభుత్వం కూడా దీన్ని అధికారికంగా గుర్తించి అప్పటి నుండి భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11న ఈ యొక్క జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. చూడండి, అంటే WRIA సహకారంతో లేదా ప్రోద్బలంతో ఇది భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 11న నిర్వహించాలని చెప్పి కనుగొనటం, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 11న ఈ యొక్క జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ హ్యాస్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ టీబీ కేసెస్ ఇన్ ద వరల్డ్? వెరీ వెరీ ఇంపార్టెంట్. హైయెస్ట్ టీబీ కేసెస్, ప్రపంచంలోనే అత్యధిక టీబీ కేసులు నమోదవుతున్న దేశం ఏది? ప్రపంచంలోనే అత్యధికంగా టీబీ కేసులు, ట్యూబర్క్యులోసిస్ కేసులు నమోదవుతున్నటువంటి దేశం ఏది? చైనా, భారతదేశం, ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా అంటే దక్షిణాఫ్రికా. మరి ఈ 4 దేశాల్లో ప్రపంచంలోనే అత్యధిక టీబీ పేషెంట్లు నమోదవుతున్నటువంటి దేశం ఏదయ్యా అంటే మన భారతదేశం. మన భారతదేశంలో 2023లో దాదాపు 3 లక్షల టీబీ కేసులు నమోదయ్యాయి. ఇదే ప్రపంచంలో అత్యధిక టీబీ కేసులు నమోదైనటువంటి దేశంగా మన భారతదేశం చరిత్ర సృష్టించింది. కాబట్టి మన భారతదేశంలో ఈ ట్యూబర్క్యులోసిస్ వ్యాధి బారిన పడేటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంది ప్రపంచ దేశాలతో పోలుస్తున్నప్పుడు. ఎంత ఉందయ్యా అంటే 2023లో 3 లక్షల మందికి పైగా ఈ యొక్క ట్యూబర్క్యులోసిస్ రోగులు నమోదవటం జరిగింది మన దేశంలో. భారత్లో అత్యధిక టీబీ కేసులు, క్షయవ్యాధితో దేశంలో 2023లో 3 లక్షల మందికి పైగా మృతి చెందారని టీబీ పరిశోధకులు తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక టీబీ కేసులు మన భారతదేశంలోనే నమోదవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక టీబీ కేసులు మన భారతదేశంలో నమోదవుతున్నాయి. టీబీ అంటే ట్యూబర్క్యులోసిస్, దీని తెలుగులో మనం క్షయవ్యాధి అని కూడా పిలుస్తాం. 3 లక్షల మందికి పైగా మృతి చెందారు. అంటే 2023లో 3 లక్షల మందికి పైగా ఈ యొక్క క్షయబారిన పడ్డారు లేదా క్షయబారిన మరణించారు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. క్షయవ్యాధి నివారణ చర్యలపై చర్చించేందుకు రీజనల్ ప్రాస్పెక్టివ్ అబ్జర్వేషనల్ రీసెర్చ్ ఫర్ టీబీ రీపోర్ట్ అంటాం. సో రీజనల్ ప్రాస్పెక్టివ్ అబ్జర్వేషనల్ రీసెర్చ్ ఫర్ టీబీ ఇండియా 14వ సదస్సు CCMB సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ మన హైదరాబాద్లో ఉంది. CCMBలో ఏప్రిల్ 10న ప్రారంభమైంది. టీబీని ముందే గుర్తిస్తే మరణాలను నివారించవచ్చని, అదేవిధంగా కర్ణాటకలోని యునెపోవా విశ్వవిద్యాలయ పరిశోధకుడు డాక్టర్ అనురాగ్ భార్గవ ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. సో యునెపోవా విశ్వవిద్యాలయం, కర్ణాటకలోని యునెపోవా విశ్వవిద్యాలయానికి చెందినటువంటి పరిశోధకుడు డాక్టర్ అనురాగ్ భార్గవ ఏం చెప్పారంటే టీబీని కనుక ముందుగానే గుర్తిస్తే మరణాల సంఖ్యను తగ్గించవచ్చు అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. మరి ఈ క్షయవ్యాధి గురించి ఈ సందర్భంగా మనం కొన్ని పాయింట్లు చూద్దాం. క్షయవ్యాధి గురించి. క్షయవ్యాధి ట్యూబర్క్యులోసిస్ ఒక అంటువ్యాధి. ఇది సాధారణంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేసేటటువంటి వ్యాధి. ఇది మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. చూడండి, మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. మరి రాబర్ట్ కోచ్ అనేటువంటి ఒక పరిశోధకుడు క్షయవ్యాధికారక సూక్ష్మ క్రిములను మొదటిసారిగా మార్చి 24, 1882లో గుర్తించడం జరిగింది. అంటే రాబర్ట్ కోచ్ అనేటువంటి ఈ యొక్క
పరిశోధకుడు క్షయవ్యాధి కారకాలకు సంబంధించినటువంటి సూక్ష్మజీవులైనటువంటి వాటిని మార్చి 24, 1882లో గుర్తించడం జరిగింది ఈ సూక్ష్మజీవులను. మరి అందుకని ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. సో వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే వి అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఇన్ మార్చ్ 24. ఎందుకంటే ఇదే కారణం. ఇక ఇందుకు గాను ఈయనకు 1905లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి కూడా ప్రదానం చేయడం జరిగింది. ఎవరికండి? ఈ రాబర్ట్ కోచ్కు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ రిసీవ్డ్ అన్ హానరరీ డాక్టరేట్ ఫ్రమ్ విచ్ కంట్రీస్ యూనివర్సిటీ? అవర్ ప్రెసిడెంట్ రీసెంట్లీ రిసీవ్డ్ దిస్ అవార్డ్ ఫ్రమ్ విచ్ కంట్రీస్ యూనివర్సిటీ? హియర్ దే ఆస్క్ నాట్ యూనివర్సిటీ నేమ్, విచ్ కంట్రీ అని అడుగుతున్నాడు, కంట్రీ అని అడుగుతున్నాడు. ఇటీవల భారత రాష్ట్రపతికి ఏ దేశ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు అంటే ఇటీవల భారత రాష్ట్రపతి ఏ దేశ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ స్వీకరించడం జరిగింది? స్లోవేకియా, ఆస్ట్రియా, హంగేరీ, రొమేనియా. మరి ఇక్కడ ఇటీవల మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మన ప్రెసిడెంట్ గారు ఏ దేశాన్ని సందర్శించారా అంటే వీటిలో స్లోవేకియా దేశాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా ఆమె ఈ అవార్డును గ్రహించడం జరిగింది. కాబట్టి ఇక్కడ రైట్ ఆప్షన్ ఏంటంటే స్లోవేకియా. స్లోవేకియాలోని కాన్స్టాంటిన్ ద ఫిలాసఫర్ యూనివర్సిటీ. ఇటీవల మన రాష్ట్రపతి ముర్ము గారు స్లోవేకియాని సందర్శించినప్పుడు ఆ స్లోవేకియాలో ఉన్నటువంటి కాన్స్టాంటిన్ ద ఫిలాసఫర్ యూనివర్సిటీ వారు ఆమెకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయడం జరిగింది. సో కాబట్టి మనకి స్లోవేకియా అనేది రైట్ ఆప్షన్. భారత రాష్ట్రపతికి స్లోవేకియాలో గౌరవ డాక్టరేట్. ప్రజాసేవ రంగంలో విశిష్ట సేవలకు గాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఏప్రిల్ 10న స్లోవేకియాలోని కాన్స్టాంటిన్ ద ఫిలాసఫర్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం లేదా స్వీకరించడం అనేది జరిగింది. పాలన, సామాజిక న్యాయం, సమ్మిళిత వృద్ధి కోసం ఆమె అందిస్తున్నటువంటి సేవలకు గుర్తుగా దీనిని ప్రదానం చేస్తున్నట్లు విశ్వవిద్యాలయం తెలిపింది. స్లోవాక్ రిపబ్లిక్ అనేది సెంట్రల్ ఐరోపాలో భూభాగంగా ఉన్న ఒక భూ పరివేష్టిత దేశం. మరి స్లోవేకియా ఎక్కడుందయ్యా అంటే ఈ యొక్క సెంట్రల్ ఐరోపాలో ఉన్నటువంటి ఒక ల్యాండ్ లాక్డ్ భూ పరివేష్టిత రాష్ట్రం. అంటే దీనికి సముద్ర సరిహద్దులు ఏమి ఉండవు. భూమి యొక్క సరిహద్దులతో అంటే ఇతర దేశాలతో సరిహద్దులతోటే ల్యాండ్ లాక్డ్ స్టేట్గా ల్యాండ్ లాక్డ్ కంట్రీగా యూరోప్లో ల్యాండ్ లాక్డ్ కంట్రీగా ఉంది ఈ స్లోవేకియా. మరి ఈ స్లోవేకియా ఇక్కడ చూడండి, ఇక్కడ స్లోవేకియా, ఇది స్లోవేకియా దేశం. ఈ స్లోవేకియాకి చూసుకుంటే ఒకవైపున చెక్ రిపబ్లిక్ ఉంది, మరొక వైపున పోలాండ్, మరొక వైపున హంగరీ, మరొక వైపున వచ్చేసి ఆస్ట్రియా. ఈ అన్ని దేశాలతోటి చుట్టూ పరివేష్టితమై ఉంది కాబట్టి దీన్ని ఐరోపాలో భూ పరివేష్టిత దేశం అంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీగా దీన్ని పరిగణించడం జరుగుతుంది ఐరోపాలో. మరి ఈ స్లోవేకియాకి సంబంధించి దీని వివరాలు చూస్తే స్లోవేకియా భూభాగం వైశాల్యం దాదాపు 49,000 చదరపు కిలోమీటర్లు. అదేవిధంగా దేశంలో అధికంగా పర్వత ప్రాంతాలు అంటే ఎక్కువగా పర్వతాలమయం, ఈ భూభాగం ఎక్కువ భాగం పర్వతాలు విస్తరించి ఉన్నాయి ఈ స్లోవేకియాలో. అదేవిధంగా జనాభా తీసుకుంటే కనుక సుమారు 5 మిలియన్లకు పైగా ఉన్నారు. దీని రాజధాని తీసుకుంటే కనుక బ్రాటిస్లావా అనేటువంటిది ఈ యొక్క స్లోవేకియా రాజధాని. మరి దీని అధికార భాష తీసుకుంటే స్లోవాక్ అనేది ఈ యొక్క స్లోవేకియా దేశంలోనే అధికారిక భాష. ఇక కాన్స్టాంటిన్ ద ఫిలాసఫర్ యూనివర్సిటీ అనేటువంటిది ఎక్కడుందయ్యా అంటే స్లోవేకియాలోని నైట్రాలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం. ఈ ప్రభుత్వ విశ్వవిద్యాలయమే మన ముర్ము గారికి కాన్స్టాంటిన్ ద ఫిలాసఫర్ యూనివర్సిటీ ఈమెకి గౌరవ డాక్టరేట్ అనే దాన్ని ప్రదానం చేయడం జరిగింది. థ్యాంక్ యూ.